హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజైతే గోంగూరతో పచ్చడి అయితే చేసుకుందామండి. ఎప్పుడు చేసే గోంగూర పచ్చడి కాకుండా ఇలా వేరుశనగపప్పు వేసి పచ్చడి చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇందుకు కావాల్సినవి ఒక 15 వరకు ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఇది 1 కప్పు వేరుశనగపప్పు. 1 కప్పు అంటే ఇంచుమించు ఒక 100 గ్రాములు ఉంటుంది. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే గోంగూరని ఒలుచుకొని ఇలాగ 2-3 సార్లు కడిగి వాటర్లో వేసి నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలన్నమాట. శుభ్రంగా కడుక్కోవాలండి, ఇసుకేమి లేకుండా. సో ఇలా కడిగి పెట్టుకోవాలి. గోంగూర అయితే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. ఎప్పుడైనా గోంగూర ఫ్రెష్గా ఉన్న తీసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. సో ఈ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఇట్లా ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. ఇది నూనె కొంచెం వేడైన తర్వాత ముందుగా ఎండుమిర్చి తీసుకున్నాం కదా, ఎండుమిరపకాయలు ఇవి మీ కారం తగ్గట్టుగా తీసుకోండి. నేనైతే 3 కట్టలు గోంగూర తీసుకున్నాను. సో అందువల్ల ఒక 20 వరకు ఉంటుంది, 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి ఉంటుంది. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూను, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్ ఇవన్నీ వేసేసుకొని మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఎండుమిర్చి మాడిపోతాయి అన్నమాట. సో ఇవి మాడిపోతే పచ్చడి టేస్ట్ అనేది బాగుండదు. కాబట్టి ఇవి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఎండుమిర్చి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులోనే ఇంకో చూసారు కదా, ఇవి వేయించి పక్కన పెట్టేసుకుని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరుశనగపప్పు ఉంది కదా, వేరుశనగపప్పు అదే ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. వేరుశనగపప్పు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. త్వరగా వేగాలని చెప్పి హై ఫ్లేమ్లో పెడితే పైకి వరకు వేగుతుంది తప్ప లోపల పప్పు అనేది వేగదన్నమాట. పచ్చిగా లోపల అట్లాగే ఉంటుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా బయట లోపల బాగా ఫ్రై అయ్యేటట్టు బాగా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టడం వల్ల పప్పు అనేది బాగా ఫ్రై అవుతుంది. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా సపరేట్గా తీసి పెట్టేసుకోవాలండి. వేరుశనగపప్పు కానీ మినపప్పు కానీ వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది అనమాట ఆ స్మెల్. సో ఇప్పుడు దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం నూనె పోసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఈ నూనె కొంచెం వేడవ్వాలన్నమాట. ఇలా నూనె కాస్త వేడైన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూర మొత్తం ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇలా గోంగూర మొత్తం వేసేసుకున్నప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలన్నమాట. చింతపండు మీ ఆప్షన్ అండి. నేనైతే గోంగూర పప్పు కానీ పచ్చడిలో కానీ ఇందులోనే చింతపండు వేస్తాను అనమాట. సో అందువల్ల కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. చిన్నది ఒక పీస్ అంటారు కదా, అట్లా ఒక్క రవ్వ యాడ్ చేస్తే సరిపోతుంది, మరి ఎక్కువ కాకుండా. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఈ 2 వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకొని బాగా మగ్గనివ్వాలి. గోంగూరని మూత పెట్టేసి 1 నిమిషం పాటు బాగా మెత్తగా మగ్గనివ్వాలి. గోంగూర పచ్చడి మామూలుగా వేరుశనగపప్పు లేకుండా పచ్చడి వేసి చేస్తాం కదా, అదొక టేస్ట్ అయితే. ఇట్లా వేరుశనగపప్పు వేసి గోంగూర పచ్చడి చేయండి. టేస్ట్ లాగా వెన్నలాగా కరిగిపోద్దండి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. కాకపోతే ఆ పచ్చడికి తగ్గట్టు కారం కూడా పడాలన్నమాట. కారం పడితేనే ఈ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అంత కమ్మగా కరిగిపోద్ది అనమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, బాగా మగ్గిపోయింది కదా. సో ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలండి. ఎందుకంటే వేరుశనగపప్పు వేస్తున్నాం కదా, కాస్త గట్టిగా వస్తుంది అనమాట. సో అందువల్ల కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది. అందువల్ల ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసేయాలి.
చూసారు కదా, మొత్తం మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఆ ప్యాన్లోనే ఉంటే ఆ ప్యాన్ హీట్కి ఇంకా కాస్త గట్టిపడుతుంది అనమాట. చల్లారడం కూడా లేట్గా చల్లారుతుంది. సో అందువల్ల సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటే త్వరగా చల్లారిపోద్ది అనమాట. ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం చల్లారనివ్వాలన్నమాట. 1 నిమిషం పాటు మొత్తం చల్లారిపోద్దని. మొత్తం చల్లారిపోయాయి. గోంగూర కూడా చల్లారిందండి. ఇప్పుడు వీటిని మిక్సీకి వేసేసుకుందాం. ఇట్లా మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఎండుమిర్చి ధనియాలు ఫ్రై వేయించుకున్నాం కదా. సో వాటిని అయితే మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం మీ రుచికి సరిపడా ఉప్పు వేసి వేసేసుకోవాలి. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూద్దాము. చూసారు కదా, ఇలా అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేరుశనగపప్పు వేయించి పెట్టుకున్నాము కదా, అది కూడా వేసుకోవాలి. వేరుశనగపప్పు వేసుకునేటప్పుడు వాటర్ వేసుకోకూడదండి. ఒకటి పప్పునే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. వాటర్ వేస్తే పప్పు అనేది మెత్తగా అవ్వదు, పలుకుగా ఉంటుంది. సో అందువల్ల వాటర్ ఏం వేయకుండా ఫస్ట్ అయితే ఇట్లా పప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇంకా అక్కడక్కడ పలుకు ఉంది. సో ఇప్పుడు అయితే ఇందులో వాటర్ ఏమి వేయమండి. మనము గోంగూరలో మనము కాస్త పలుచగానే ఆపుకున్నాం కదా, లిక్విడ్ ఉండేటట్టుగా. సో అందువల్ల గోంగూర వేస్తే సరిపోతుందన్నమాట. వాటర్ ఏమి వేయం కాబట్టి ఈ పచ్చడి నిలువ కూడా ఉంటుంది. ఒక 3 days వరకు నిలువ ఉంటుంది, 3-4 days వరకు. ఇలా గోంగూర కూడా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. చూద్దాము. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజ్ అంత ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని స్లైస్లుగా వేసుకోవాలి. జస్ట్ ఒక పల్స్ ఇచ్చి ఆపేస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ మెత్తగా చేయకుండా ఉల్లిపాయలని, పచ్చడిలోకి ఉల్లిపాయల టేస్ట్ కాబట్టి చిన్న పల్స్ ఇస్తే సరిపోతుందన్నమాట. మరి ఎక్కువ అవసరం లేదు. మరి మెత్తగా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుండదు. మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతుంటేనే బాగుంటుంది అన్నమాట ఏ పచ్చడిలోకైనా. చూసారు కదా, జస్ట్ అట్ట పలిసి చాపేసుకొని ఇలా మొత్తం ఉల్లిపాయలు మొత్తం పచ్చడిలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. పచ్చడి కొంచెం గట్టిగా ఉంది కదా, సో అది మనం పోపు పెడతాము. ఆ పోపులో నూనె వేస్తాం కదా, ఆ నూనెకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా గట్టిగా ఉందని చెప్పి వాటర్ ఏమీ వేసుకోవద్దు. వాటర్ వేసుకుంటే పచ్చడి నిలువ ఉండదు, పాడైపోద్ది అనమాట. సో అందువల్ల వాటర్ ఏమి వేసుకోకుండా ఇట్లా మిక్సీ పట్టేసుకొని మనం పోపు అయితే పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నూనె అయితే వేసుకోవాలి. అంటే నేను నిలువ ఉండడానికి చేస్తున్నాను. సో అందువల్ల కొంచెం నూనె ఎక్కువే పోసాను అనమాట. ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర అన్నీ కలిసిన పోపు దినుసులు వేసేసుకొని అలాగే ఒక 3 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ పోపు కూడా మాడనీయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం చిటికెడు ఇంగువ. గోంగూర పచ్చడిలోకి ఇంగువ పడితేనే టేస్ట్ వస్తుంది. అందువల్ల కొంచెం ఇంగువ అయితే వేసుకున్నాము. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. సో మా ఇంట్లో అయితే కరివేపాకు లేదు, సో అందువల్ల వేయట్లేదు అనమాట. కరివేపాకు, తెల్లగడ్డలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. నాకు తెల్లగడ్డలు అంతకు ఇష్టం ఉండదు, అందువల్ల వేయలేదన్నమాట. సో ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఆ పోపుని ఇందులో పచ్చడిలో అయితే కలిపేసుకుందాము. చూస్తున్నావు కదా, ఈ నూనె ఆ పచ్చడికి సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు కాస్త గట్టిగా లేకుండా కాస్త పల్చగా ఉంటుంది పచ్చడి.
ఇలా మొత్తం కలిపేసుకోవాలి. పచ్చడి కలుపుతూనే తెలుస్తుంది కదా ఎంత లూజ్ అయిందో. సో అందువల్ల మిక్సీ పట్టేటప్పుడు గట్టిగా ఉందని చెప్పి కొంతమంది వాటర్ వేసుకుంటారేమో, వేసుకోవద్దండి. వాటర్ వేసుకుంటే పచ్చడి నిల్వ ఉండదన్నమాట. అంతే, చాలా సింపుల్గా ఇలాగ ఎప్పుడు చేసే గోంగూర పచ్చడి కాకుండా ఇలా వేరుశనగపప్పు వేసి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా వీడియో. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.